హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ సండే స్పెషల్గా మీరు కూడా ఇలా ఒక్కసారి మిల్ మేకర్తో బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బిర్యానీ కనుక ట్రై చేస్తే నాన్ వెజ్ బిర్యానీస్ కూడా పక్కన పెట్టేసి మరీ తింటారండి, అంత బాగుంటుంది. మంచి టేస్ట్తో, అలాగే మనకి చూడ్డానికి కూడా ఇది అచ్చంగా మటన్ బిర్యానీ టైప్లోనే ఉంటుంది. నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ కోసం సండే స్పెషల్గా ఈ బిర్యానీ చేసి పెట్టండి, అస్సలు వదలరండి. ఎప్పుడు కూడా ఇలాగే బిర్యానీ చేయమని అడుగుతారు. దీనికోసం అయితే ముందుగా మనం బిర్యానీలోకి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి 8 నుంచి 9 దాకా జీడిపప్పుల్ని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఒక 3 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకుని వేసుకోవాలి. ఇవి వేసి మసాలా పేస్ట్ తయారు చేసుకుని బిర్యానీలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టమాటా వేసుకుని ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 గరిటెల దాకా ఇలా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోవాలండి. పెరుగుని ఇలా డైరెక్ట్గా మసాలాతో పాటు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి చిక్కగా పేస్ట్ లాగా ఉంటుందండి, వాటర్గా లేకుండా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా మిల్ మేకర్స్ని తీసుకోవాలండి. ఈ బిర్యానీ కోసం ఇలా పెద్ద సైజులో ఉన్న మిల్ మేకర్స్ అయితేనే టేస్ట్ బాగుంటాయి. వీటిని నేనైతే ముందుగానే ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాను. చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పిండేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. తర్వాత ఈ మిల్ మేకర్ ముక్కలు వరకు మాత్రమే ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. చూసారు కదా పేస్ట్ ఎంత చిక్కగా ఉందో. మనం పెరుగుని సపరేట్గా వేస్తే కనుక అది వాటర్గా అయిపోయినట్టుగా ఉంటుందండి. అందుకని గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పేస్ట్ లాగా చిక్కగా చాలా బాగా వస్తుంది. ఇలా పేస్ట్ కూడా వేసుకుని ఈ మిల్ మేకర్ ముక్కలు మొత్తానికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ ముక్కలకి పట్టించుకుని ఒక 10 నిమిషాలు కనుక అలా మ్యారినేట్ చేసుకుంటే మనకి లోపల వరకు ఈ మసాలా అంతా వెళ్ళి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నాన్ వెజ్ బిర్యానీతో పాటు సమానంగా ఉంటుందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ ఎక్కువ మిల్ మేకర్స్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కసారి ఈ బిర్యానీ చేసి పెట్టండి. ఇప్పుడు దీనిని అయితే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి బియ్యం నానబెట్టుకోవడం కోసం ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా బాస్మతి రైస్ని తీసుకున్నానండి. 2 కప్పుల బాస్మతి రైస్కి ఇక్కడ నేనైతే 2 కప్పుల దాకా మిల్ మేకర్స్ తీసుకున్నాను. అంటే ముక్కలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి మధ్యలో. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఈ బియ్యం మునిగే వరకు వాటర్ పోసేసుకుని బియ్యాన్ని కూడా ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకుంటే మనకి రైస్ కూడా చక్కగా ఉడుకుతాయి, పొడుగ్గా బాగా వస్తాయండి. తర్వాత బిర్యానీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇందాక ఆనియన్స్ ఇదే ఆయిల్లోనే ఫ్రై చేసేసానండి. ఇందులోనే బిర్యానీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా షాజీరా వేసుకుని ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. ఇవి 2 వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీలో నేను ఇంకా స్పెషల్గా బిర్యానీ దినుసులు ఏమీ వేసుకోవట్లేదండి. ఆల్రెడీ ఇందాక పేస్ట్లో దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాను కదా, తర్వాత నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అందుకని ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోలేదు. ఇలా ఉల్లిపాయలు మనకి వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి సపరేట్గా ఉంది, పేస్ట్ లేదు అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇందాక మసాలాతో పాటే గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసుకుని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. మీరు బిర్యానీ మసాలా ప్లేస్లో బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ కూడా వేసుకోవచ్చండి, ఎలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది మనకి. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్ అలాగే మిల్ మేకర్స్ 2 ఈక్వల్గా తీసుకున్నాను. అంటే మనకి మధ్యలో మిల్ మేకర్స్ ముక్కలు కూడా ఎక్కువగా ఉంటాయండి. మీకు ఇలా మధ్యలో ఎక్కువగా వద్దు అనుకుంటే కనుక 2 కప్పుల బియ్యానికి 1 కప్పు దాకా మిల్ మేకర్ తీసుకోవచ్చు.
ఇప్పుడు ఇలా వేసుకున్న మిల్ మేకర్ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీనిని బాగా వేయించుకోవాలండి. అంటే ఇందులో ఏమైనా వాటర్ అది ఉన్నా కూడా వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఇలా ఆయిల్ మాత్రమే తేలే వరకు వేయించుకోవాలి. ఇలా చూసారు కదా, కొద్దిగా ఆయిల్ అనేది పైకొచ్చింది. ఇలా వేయించుకున్న తర్వాత ఎసరు కోసం వాటర్ని వేసుకోవాలి. 2 కప్పుల బాస్మతి రైస్కి 3 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. అంటే 1 కప్పుకి 1.5 కప్పు దాకా వాటర్ పడతాయండి. ఇక్కడ నేను 2 కప్పుల రైస్కి 3 కప్పుల దాకా వాటర్ తీసుకున్నాను. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. మిల్ మేకర్ ముక్కలకి ముందుగా మనం ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఉప్పు చూసుకుని వేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎసరు మొత్తాన్ని బాగా మరిగించుకోవాలండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి. మీకు వాటర్తో సహా కొద్దిగా ఏమైనా వాటర్ ఉన్నా కూడా మనకి ఇది బాగా మెత్తగా అయిపోతుందండి అన్నం. కాబట్టి వాటర్ మొత్తం కంప్లీట్గా తీసేసుకుని రైస్ని వేసుకుని ఈ బాస్మతి రైస్ కొద్దిగా విరిగిపోకుండా జాగ్రత్తగా అడుగు నుంచి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత చూసారు కదా, మనకి చక్కగా రెడీ అయిపోయింది మిల్ మేకర్ బిర్యానీ. ఇది చూడడానికి కూడా అచ్చంగా నాన్ వెజ్ బిర్యానీ టైప్లోనే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేడి మీద కాబట్టి రైస్ ఇలా ఉంది. చల్లారిన తర్వాత అయితే మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ బిర్యానీని మీరు ఏదైనా మసాలా కర్రీతో కానీ లేదంటే ప్లెయిన్ గ్రేవీతో కానీ ఎలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలో కూడా మనం ముందుగా మసాలా వేసి చేసాం కాబట్టి డైరెక్ట్గా అలా తినేసినా కూడా చాలా బాగుంటుంది. అలాగే స్పైసీగా ఉంటుందండి. స్పైసీగా తినడం ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకైతే కనుక కొద్దిగా స్పైసీనెస్ తగ్గించి వేసుకోండి. ఈ మిల్ మేకరు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. ఇందులో మనకి నాన్ వెజ్లో ఎంతైతే పోషకాలు ఉంటాయో ఈ మిల్ మేకర్స్లో కూడా అలానే ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ఈ మిల్ మేకర్తో కర్రీస్ కానీ ఇలా రైస్ కానీ ఏదైనా కూడా అప్పుడప్పుడు తయారు చేసుకుని తింటూ ఉండాలి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే బంగాళదుంప కుర్మాతో సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు పక్కన ఇలా చల్లారిన తర్వాత మీకు రైస్ చూపిస్తాను చూడండి. పొడి పొడిలాడుతూ ముక్కలు కూడా ఇలా తుంచుతుంటే చక్కగా మెత్తగా మనకి అచ్చం చూడడానికి కూడా మటన్ పీసుల్లాగానే ఉంటాయండి. చాలా బాగుంటాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఈ బిర్యానీ బాగా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. మీకు మధ్య మధ్యలో పీసెస్ ఎక్కువగా వద్దు అనుకుంటే మిల్ మేకర్స్ని కొద్దిగా తగ్గించి వేసుకోండి. అంతేగాని టేస్ట్లో అయితే ఎక్కడా తగ్గదండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్తో సమానంగా ఉంటుంది బిర్యానీ టేస్ట్ అయితే. తప్పకుండా ఈ సండే మీరు కూడా ట్రై చేయండి.